చూసుకొని. మమ్మీ ఇదేం చేప? రూప్చంద్. ఓకే, దీన్ని ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఫ్రై చేస్తున్నావా? ఓకే, ఫ్రైకి చేయడానికి ఏమేమి కావాలో చెప్పు. సాల్ట్ వేయాలి. ఎంత వేయాలి? తగినంత. మనం ఎంత వేసుకుంటాము, ఎవరు ఎంత అంటే తగినంత అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒక చేప కదా, హాఫ్ స్పూన్. ఓకే, అంటే పెద్దదైతే హాఫ్ స్పూన్, చిన్నదైతే దాంట్లో పావు స్పూన్. అల్లం వెల్లుల్లిపాయ. ఓకే, పసుపు కూడా హాఫ్ స్పూన్. ఓకే, కారం 1 స్పూన్. ఓకే, చిన్నది కాబట్టి మళ్ళీ వేసా. సరే, అవి మొత్తం మిక్స్ చేయండి. మా మమ్మీ గరం మసాలా ఏమంటాం వేస్తాను విడిగా నూనె ఇంట్లో. మమ్మీ ఆయిల్ కూడా తీసుకురా. ఆయిల్, నిమ్మకాయ కూడా ఉంది. పిండేసి నిమ్మకాయ ఉందేనా కొంచెం? ఇది ఇంట్లో నూనె, గరం మసాలా. గరం మసాలా. ఓకే, ఆయిల్ ఫస్ట్ అక్కడ అంతా మిక్స్ చేసి అప్పుడు కదా కలుపు. పెడతాం. మామూలుగా చికెన్కి అయితే ఇదే మ్యారినేషన్లో పెరిగేస్తారు. దీనికి చేపకు పెరిగేయకూడదు కాబట్టి పెరిగేయరు. ఇప్పుడు చేపకి ఎలా అప్లై చేయాలో మా అక్క మంచిగా నీట్గా అప్లై చేసి చూపిస్తుంది. పెట్టి 10 నిమిషాలు ఈ నార్మల్గా అయితే ఇలా కూడా కట్ చేస్తారు కదా, దీన్ని మళ్ళీ చెదిరిపోద్ది కదా ముక్క. చేప అంతా ముళ్ళు ఉంటుంది ఇందులో, ఒకటే ముళ్ళు ఉంటుంది. సో ఈజీగా తినేయచ్చు చేపలు. చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. అయితే ఓకే, కర్రీ కన్నా ఫ్రై బాగుంటుంది. ఈ చేప సన్నగా ఉంది కదా, కర్రీలో ఏం ముక్క అంతగా ఉండదు. ఫ్రై అయితేనే బాగుంటుంది అన్నమాట. ఇంకోటి కూడా తెచ్చినట్టున్నాడు చేప. అది బొచ్చు చేప. తీసుకురా చూద్దాం ఒకసారి. ఓకే, ఇలా మంచిగా అప్లై చేయాలన్నమాట. సో ఇది బొచ్చు చేప, ఇదేమో కర్రీకి, ఇదేమో ఫ్రైకి. నెక్స్ట్ ఇంకోటి నాటుకోడా. సో ఇలా కూడా ఫ్రై చేసుకోవచ్చు రూప్చంద్ చేపని. ఇదైతే ఫిష్ డైరెక్ట్గా ఫ్రై చేసేస్తున్నాం. దీనికి కూడా సేమ్ అదే ప్రాసెస్లో అప్లై చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు పీసెస్గా. నాటుకోడికి తాలింపు కూడా వేసేస్తుంది మా మమ్మీ. ఏదో స్పెషల్ నాటుకోడి చికెన్ అంట. ఇది అంకాపూర్ ఏదో అంటుంది మా అమ్మ. దాంట్లో బూజు పువ్వు, షాజీరా వేస్తుంది తాలింపులో. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తుంది. ముందు అయితే ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఉంది కదా, వీటిని కొంచెం బాగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. వేగిన తర్వాత ఏం చేయాలి మమ్మీ? అల్లం వెల్లుల్లిపాయ, తర్వాత కొంచెం పసుపు వేసుకొని తాలింపు అయితే రెడీ చేసుకొని కడిగి రెడీగా పెట్టుకున్న నాటుకోడి చికెన్ ఉంది కదా, మీకు చూపిస్తాను అసలు. ఇవ్వండి, మంచిగా నెంబర్ 1గా కొట్టించుకొచ్చాడు డాడీ అయితే పొద్దున వెళ్ళి. నెక్స్ట్ ఆయిల్ వేడెక్కుతుంది, దాంట్లోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపలు కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఇవాళ సండే స్పెషల్ మా ఇంట్లో వచ్చేసి చేపలు, నాటుకోడి అన్నమాట. ఫస్ట్ కారం, నాటుకోడి కాబట్టి ఒకటేసారి వేసేస్తున్నాం, తర్వాత వేసేది ఉండదు. ఓకే, 3 స్పూన్ల కారం వేసా. నెక్స్ట్ పసుపు,
నెక్స్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ. గట్టిగా చెప్పాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ. ఓకే. పేస్ట్. సాల్ట్ 2 స్పూన్స్. ఓకే. ఇది కేజీ కూర. కేజీ నాటుకోడి కూరకి 2 స్పూన్ల కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేశారనమాట. సో మీరు కూడా చేసుకోవాలనుకుంటే అది. నెక్స్ట్ దీన్నంతా మ్యారినేట్ చేసుకోవాలి. ఇది స్పెషల్ నాటుకోడి చికెన్ కర్రీ. ఓకేనా? రెగ్యులర్గా చేసేది వేరేలా ఉంటుంది, అది నా ఛానల్లో ఉంది, అది కూడా చూడండి. ఇప్పుడు మ్యారినేట్ చేయడం కూడా చూపించాం. నూనె ఏమైనా వేస్తావా? తాలింపులో వేసేస్తాం. ఇప్పుడు ఇలా కలిపినాక ఇంకెంత చేసి మొత్తం అయిపోయాక నూనె గిన్నె మ్యారినేట్ చేసి పెరిగేసి బియ్యం నానబెట్టి ఉడికిచ్చేసేస్తే బిర్యానీ అయిపోద్దిగా. అయిపోద్ది. ఇలా చేయడం వల్ల ఇదంతా నూనెలో వేగుద్ది కదా, చాలా టేస్ట్ ఉంటుంది. కొత్త కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట, టేస్ట్ కొత్తగా. మంచిగా మ్యారినేట్ చేయాలి. ఈ విధంగా మ్యారినేట్ అయితే చేసేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి మమ్మీ? తాలింపు వేగింది కదా, ఉల్లిపాయ పేస్ట్ ఇందులో 1 స్పూన్ వేసాను కదా. ఇందులో మ్యారినేట్ చేసిన చికెన్లో, ఆ చికెన్లో 1 స్పూను. ఇప్పుడు వేస్తాం కాబట్టి ఈ చికెన్ డైరెక్ట్ ఇందులో వేసేస్తాం. మ్యారినేట్ చేసి పెట్టుకుని తాలింపులో యాడ్ చేసేది. సో మీరు అందులో వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే వేసుకోండి, ఎందుకంటే మీద ఏదైనా ఆయిల్ అది చిమ్మిద్ది కాబట్టి కొంచెం మొత్తం వేగకుండా 50% వరకు వేగితే సరిపోద్దా? మరీ నల్లగా చేయదు. మరీ నల్లగా చేస్తే టేస్ట్ మారిపోద్ది అనమాట, చేదు అయిపోతాయి అనమాట ఉల్లిపాయలు మాడితే. సో ఇలాగా సెమీ అంటే మీడియంగా కుక్ అయిన ఆనియన్లోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న నాటుకోడి చికెన్ని వేసేస్తుంది. ఇప్పుడు ఓకేనా? వేసేసి అది ఇడిపోయిద్దు కోరే వాళ్ళైతే. ఓకే. ఆయిల్ హీట్ ఎక్కింది కాబట్టి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపని ఇప్పుడు ఫ్రై చేసేస్తున్నాం. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మాడకుండా ఫస్ట్ వేసినప్పుడే తిప్పకూడదు కదా చేపని. 3-4 నిమిషాలు ఆగితే నూనెలో అదే తేలిద్ది, వేగి పైకి ఊడొస్తుందంట. సో అప్పుడు మళ్ళీ రెండో వైపు వేసుకోవాలి. చేప ఇరిగిపోయి చండాలంగా నూనె పడైపోద్ది, మనం తినలేము ఇంకా. సో వేసిన వెంటనే కదపకుండా అలా వదిలేసేయాలి, నూనెలో కొంచెం తేలిద్ది అనమాట. అలా ఈజీగా మూవ్ అయిపోవాలి చేప. దానికి స్టిక్ అయి ఉన్నప్పుడు మనం ఏం చేయకూడదు. ఓకే. చేప పెద్దదైపోయింది, మరి పెద్ద దాంట్లో వేసుకోవచ్చు కదా. చూడండి ఇబ్బందిగా ఉంది నీకు. మా అక్క వచ్చేస్తుంది సూపర్ స్మెల్ అని. మీకేగా చేప సూపర్ అట. ఓకే, సూపర్గా ఉంది కదా, స్మెల్ అయితే అదిరిపోయింది. ఇంకా కొంచెం వాటర్ అంతా రావాలి బయటికి, అప్పుడు తర్వాత వాటర్ పోయాలి. ఇప్పుడే కాదు. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలంట. ఆయిల్ వచ్చింది, ఆయిల్ అయితే వచ్చింది. సో ఇలా ఆయిల్ వచ్చాక ఇప్పుడు గ్రేవీకి తగ్గ వాటర్ అయితే పోయాలి. సో ఈ వాటర్ ఏంటంటే ఆల్రెడీ ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న బాండీలోదే వాటర్ పోసేసి దీంట్లో అయితే గ్రేవీకి తగ్గ యాడ్ చేస్తున్నాము.
సో ఇప్పుడు ఈ నాటుకోడి కాబట్టి చికెన్ బాగా ఉడకాలి. సో అందుకే మనం ఆ ఉడకటానికి పోయాలి, ప్లస్ గ్రేవీకి కూడా పోయాలి. సో ఆ క్వాంటిటీకి లాగా అప్పుడు మనం ఎంత పోసుకోవాలి మమ్మీ? ముక్క మునిగిపోయేంత వరకు పోయాలి. ఈ ముక్కలు అంతా మునిగిపోయేంత వరకు మనం వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. సో చేపను కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను ఎలా అయిందో. సో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. సో దీన్ని తీసేసి నెక్స్ట్ ఇంకా పీసెస్ వేసేసుకోవడం అనమాట. చేపలు అయితే మా ఇంట్లో మా అక్కే చేపలు తినాలంటే. ఓకే, సో చేప చూసారా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మిగతా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసేస్తున్నాం అనమాట. ఓకే, సో వీటిని కూడా సేమ్ అంతే, ఒక 3-4 మినిట్స్ వదిలేస్తే కొంచెం ఫ్రీగా మూవ్ అవుతాయి. ఆ మూవ్ అయినప్పుడు మనం దాన్ని తీసేసుకోవడమే అనమాట. అది ఓకే. అబ్బా, అవసరం అయితే అదిరిపోయింది. కూర అయితే ఉడుకుతుంది అనమాట. ఒకసారి పీస్ ఉడికిందో లేదు చూడు ఒకసారి మమ్మీ. అవుదా? ఓకే, టైం పట్టింది అంటే ఇంకా నాటుకోడి కాబట్టి కొంచెం టైం పట్టింది ఉడకడానికి. సో చేపలు అయితే ఫ్రై అవుతున్నాయి. ఆల్రెడీ కొన్ని అయితే ఫ్రై చేసాము, ఇంకొన్ని ఉన్నాయి. చేపలు అయితే రెడీ అయిపోయాయి, మొత్తం ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కర్రీ ఒకటే ఉంది మనకి. అయిపోయిందంతా. ఓకే, ఎండు కొబ్బరి, గరం మసాలానా? గరం మసాలా. సో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే నా ఛానల్ ముందుకైతే సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని ఫాలో అవ్వండి. ప్రతి ఒక్క వీడియో అయితే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబీ కిచెన్.